ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నామం పేరిట మీ అందరికీ కూడా వందనాలు. ఈ రోజు దేవుని యొక్క వాక్యము సామెతలు 17:22. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. చూడండి, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనం అందరం కూడా మనం ఎప్పుడు కూడా మన మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఎలాంటి సమయాల్లోనైనా, ఎలాంటి కష్టాల్లోనైనా విశ్వాసము, మనం దేవునిపై ఉంచిన నిరీక్షణ ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు. మనం విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి బలాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మనం శ్రమలను, బాధలను, కష్టాలను, పాపాన్ని, భయాన్ని చూస్తూ నడుస్తామో, దాన్ని మోస్తూ నడుస్తామో, అప్పుడు మన యొక్క ఎముకలు ఏమైపోతాయి అంటే ఎండిపోతాయి. అంటే భారముతో మనం ఉన్నప్పుడు మనకి ఎలాంటి సమాధానము, సంతోషము ఉండదు. అయితే క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, విశ్వాసము కలిగిన వారు, నిరీక్షణ కలిగిన వారు ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వారు వెనుదిరగరు. వారిలో ఉన్న ఆ సంతోషం ఎన్నటికీ కూడా మారిపోదండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మనము ప్రార్థన ద్వారా మనకున్న కష్టాలన్నిటినీ కూడా ఆయనకి తెలియపరిచినప్పుడు దేవుడే వాటిని చూసుకుంటాడండి. మనము మన యొక్క పరిస్థితి, మన సంతోషాన్ని నిర్ణయించకూడదండి. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప మనల్ని సంతోషదాయకంగా నడిపిస్తుంది. మన విశ్వాసమే దానికి కారణంగా ఉండాలి. మన విశ్వాసం హెచ్చుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా, మనకి సంతోషాన్ని సమృద్ధిగా దయచేస్తాడు. దేవుడు అదే సంతోషం మీ అందరికీ దేవుడు దయచేసి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. బీ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్. బై.